వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. సో చాలామంది ఫిట్నెస్ చేస్తూ ఉంటారు. సో ఫిట్గా ఉండాలని చెప్పి ఎక్సర్సైజెస్, వర్కౌట్స్, మెడిటేషన్స్ ఇవన్నీ చేస్తుంటారు. వాటితో పాటు హెల్దీ ఫుడ్ అనేది వెరీ ఇంపార్టెంట్. మన హెల్దీ అండ్ టేస్ట్లో అటువంటి బోల్డ్ అని రెసిపీస్ చూపిస్తుంటాము. ఇవాళ కూడా అటువంటి రెసిపీస్తో రెడీగా ఉన్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో యూజువల్గా ఏంటంటే చాలామంది ఫిట్నెస్ ఫ్రీక్స్ అయిపోయారు, చాలా ఫిట్నెస్ చేస్తున్నారు, ఫిజికల్ యాక్టివిటీస్, వర్కౌట్స్ ఇవన్నీ చేస్తున్నారు. వీటితో పాటు ఏంటంటే ఓకే హెల్దీ ఫుడ్ కాకుండా నార్మల్ ఫుడ్ కూడా ఎంతైనా తీసుకోవచ్చు అనుకుంటారు. ఎందుకంటే మనము బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ అంతా తగ్గిస్తున్నాం కదా, మనం ఇంకేదైనా తీసుకోవచ్చు అని. సో అది కరెక్టా, లేకపోతే ప్లాన్ అంటే డైట్ ప్లాన్ కూడా కరెక్ట్గా హెల్దీగా అండ్ టేస్టీగా చూసుకోవాలి? సో డైట్ ప్లాన్ అనేది కరెక్ట్గా ఉండాలి. బికాజ్ వాళ్ళు ఏదైతే ఫిట్నెస్ చేస్తున్నారో, ఏదైతే కొలెస్ట్రాల్ బర్న్ చేయాలని అనుకుంటున్నారో అదంతా ప్రీవియస్గా స్టోర్ అయి ఉన్నది బాడీలో. సో ఆల్రెడీ స్టోర్ అయి ఉన్నది కాబట్టి దాన్ని మనం బర్న్ చేస్తేనే మనం రిమైనింగ్ ఏదైతే హెల్తీ ఫుడ్ తింటామో అది చక్కగా అబ్జర్వ్ అవుతుంది. సో ఆ కొలెస్ట్రాల్తోనే మళ్ళీ ఇంకా ఫుడ్ తీసుకున్నాం అనుకోండి, ఆ వర్కౌట్ మనం ఏదైతే చేస్తున్నామో అది కరెక్ట్గా ఇంప్లిమెంట్ అవ్వదు అనమాట మన బాడీకి. సో ఏంటి అంటే ఫస్ట్ మన బాడీని చక్కగా డీటాక్స్ చేసుకోవాలి. ఫస్ట్ 2 to 3 months ఎవ్రీథింగ్ డీటాక్స్, డ్రింక్స్ కానీ ఫుడ్లో కూడా ఎక్కువగా డీటాక్స్ చేసి ఫుడ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువగా ఇంక్లూడ్ చేసుకుంటూ తింటూ సర్టెన్ వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ అయిన తర్వాత అప్పుడు కొంచెం వాళ్ళ డైట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సో నువ్వైతే మంచి రెసిపీతో వచ్చేస్తుంటావు. ఫస్ట్ పార్టిసిపెంట్ని పిలిచేద్దాం. ఓకే, లెట్స్ వెల్కమ్ సంతోషి గారు. హాయ్ సంతోషి గారు. హాయ్ రాజు. సో బాగున్నారా? ఓకే ఫైన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు హెల్దీ అండ్ టేస్టీ. సో ఏం చేస్తుంటారు జనరల్గా? బ్యూటీషియన్ అండ్ ఆర్టిస్ట్. సో ఇంకా అంటే వంటలు చేస్తూ ఉంటారా? నాకు చిన్న చిన్న కిడ్స్ ఇద్దరు అనమాట, బాబులు. ఇంకా వాళ్ళని చూసుకోవడం సరిపోతుంది. సో వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేయాలి అండ్ స్పెషల్ అంటే న్యూట్రిషనల్ ఫుడ్స్ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో మా కోసం ఇవాళ ఏం చేస్తున్నారు? బేసిల్ టమాటా పాస్తా. సో బేసిల్ పాస్తా ఏంటంటే మనం యూజువల్గా కాంటినెంటల్ డిష్ కాబట్టి మనం డిఫరెంట్గా చేసుకుంటుంటాం ఆ స్టైల్లోనే. సో కొంచెం టొమాటో ఇంక్లూడ్ చేస్తున్నాం కాబట్టి కొద్దిగా సౌత్ ఇండియన్ టచ్ ఉంటుంది అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాసెస్ కానీ వైట్ క్రీమ్స్ ఇలా ఇంక్లూడ్ చేస్తూ ఉంటారు. సో టమాటోస్తో చేస్తుంది అండ్ అలాగే బేసిల్ యాడ్ చేస్తుంది. మనం గ్రీన్ లీవ్స్లో ఎక్కువగా కొరియాండర్ కానీ కరివేపాకు కానీ ఇది తప్పించి మనం ఎక్కువగా ఇంకేం యాడ్ చేయం. బట్ బేసిల్ మనకు మంచి మెడిసినల్ ప్రాపర్టీస్ అండ్ అలాగే డైజెషన్ కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. సో అదైతే మంచి కాంబినేషన్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. లాస్ట్ ఇంగ్రీడియంట్స్ రెడీ. ఓకే, సో చక్కగా పాస్తా అండ్ టొమాటో ప్యూరీ తీసుకొచ్చారు. ఇవి కూడా బాయిల్ చేసుకొని తీసుకొచ్చారు. ఓకే, సో యూజువల్గా ఏంటంటే టొమాటోస్ బదులు మనము సాసెస్ అన్ని వేస్తుంటాం కాబట్టి పాస్తాలోకి సాస్ కాకుండా టొమాటో ప్యూరీ తీసుకొచ్చారు అండ్ బేసిల్ తీసుకొచ్చారు అండ్ సూపర్. సో స్టార్ట్ చేద్దామా మరి? స్టవ్ వెలిగించండి. ఓకే, సో నూనె వేసుకుంటాం ఫస్ట్. సో ఖాళీ టైం దొరుకుతుందా? అసలు ఖాళీ టైం దొరికితే ఏం చేస్తుంటారు? వాళ్ళని ఎట్లా పెంచాలి, వాళ్ళకి ఎట్లా డిసిప్లిన్ మెయింటైన్ చేయాలి, ఎట్లా చదివియాలి, మెయిన్ అదే మోటివేషన్ చేసుకుంటూ యూట్యూబ్లలో చూసుకుంటూ ఇంకా అదే నాకు ఇంకా వాళ్ళని చూసుకోవడం. పిల్లలే లోకం అనమాట. వాళ్ళే లోకం. సో ట్విన్స్ కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది కదా ఇద్దరు పిల్లల్ని ఒకేసారి పెంచడం అంటే. ఏం కాదు మేడం, ఆనందం అనిపిస్తుంది, హ్యాపీనెస్. ఓకే ఓకే, నూనె వేడెక్కింది. నెక్స్ట్ ఏం వేస్తాం? మనం ఆనియన్ వేసుకుందాం మేడం. సో మీ వారు ఏం చేస్తూ ఉంటారు? ఆయన డాక్యుమెంట్ రైటర్. ఓకే, సో డాక్యుమెంట్ రైటర్. సూపర్. సో బిజీగా ఉంటారు? బిజీ ఉంటారు. సో మీరే చూసుకోవాలి ఇంట్లో మొత్తం వాళ్ళని. సో మీరే ఉన్నారా? నలుగురేనా ఇంట్లో? నలుగురు, అత్తయ్య మామయ్య కలిపి. వాళ్ళు కూడా ఉంటారు. సో అత్తయ్య హెల్ప్ చేస్తూ ఉంటారు? చేస్తూ ఉంటారు. ఓకే, సో ఉల్లిపాయలు వేగిపోయాయి. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? మనము పచ్చిమిర్చి వేసుకుందాం మేడం. ఓకే, బేసిల్ వేసుకుందాం మేడం. కాకపోతే ఇవి స్మెల్ కొంచెము మంచిగా రావడం కోసం వీటిని కొంచెము ఇట్లా తుంపేసి వేసుకుందాం. ఓకే, సో కొన్ని వేసుకున్నా మంచి అరోమా అనేది వస్తుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనము వెల్లుల్లి వేసుకున్నాం. వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాము, చిన్నగా తరిగినవి. ఓకే, తర్వాత మనము ఇవి టమాటా ప్యూరీ వేసుకున్నాం. ఓకే, సో మన
మనకి ఏంటంటే ఇదే కొంచెం సాస్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. సూపర్. స్పైసీ కూడా తక్కువ ఉంటుంది, పిల్లలకు కూడా తినిపించచ్చు, అందుకే చాలా ఈజీగా తినేస్తారు అనమాట పిల్లలు. అండ్ పాస్తా అంటే అందరికీ ఇష్టమే, కొంచెం ఇట్లా హెల్దీగా చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మా చిన్న బాబు కూడా ఇష్టంగా తింటాడు, పాస్తా ఇష్టం అనమాట. అవును, పిల్లల పేర్లు ఏం పెట్టారు? సాయి వర్ధన్, సాయి సాత్విక్. సో చక్కగా టొమాటో ప్యూరీ కూడా వేసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? మనం పాస్తా. ఓకే, సో లైట్గా వాటర్ వేసుకుని మూత పెట్టి. యా, సో ఇంకా మిగతా స్పైసెస్ కూడా వేసుకుందాము. ఓకే ఓకే, పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకున్నాము, ఎక్స్ట్రా హెర్బ్స్ వేసుకున్నాం. సో మిక్స్డ్ హెర్బ్స్ వేసుకుంటున్నాము. ఓకే, మనం రెడ్ చిల్లీ వేసుకున్నాం, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కొంచెం వేసుకున్నాం. ఓకే, ఎందుకంటే పిల్లలకు వేయడంతో అలవాటు అయిపోయింది, కొంచెం కొంచెం. సో పిల్లలు కదా కొంచెం తక్కువ కారం, తక్కువ ఉప్పు పడుతుంది. సో బట్ ఇలానే చేసుకోవాలి యాక్చువల్గా పాస్తా అంటే, కొంచెం ఎక్కువ స్పైసీనెస్ కాకుండా ఇలా మైల్డ్గా చేసుకుంటేనే కరెక్ట్. ఓకే, లాస్ట్ ఫినిషింగ్ సాల్ట్ వేసుకుందాం. ఓకే, దీంట్లో ఆల్రెడీ సాల్టే ఉంటుంది. సో చక్కగా మూత కూడా పెట్టేశాను. సో కాస్త కుక్ అయిన తర్వాత ఫ్లేవర్స్ అన్నీ పట్టాలి పాస్తాకి, అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. లాస్ట్కి ఫినిషింగ్లో హనీ వేసుకుందాం. ఓకే, సో లాస్ట్ గార్నిషింగ్ అప్పుడు వేసుకుందాం. ఓకే అండి, సో పర్ఫెక్ట్గా కుక్ అయినట్టుంది. వావ్, సో ఇంకా చాలా మంచి అరోమా వస్తుంది. అంటే బేసిల్ వేసాం కదా, అరోమా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇంకా సర్వ్ చేసుకుందామా? ఓకే, ఇప్పుడు హనీతో గార్నిష్ చేసుకుంటున్నాం. సో రెడీ అయిపోయినట్టే, పాస్తా రెడీ. బేసిల్ టొమాటో పాస్తా రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. బేసిల్ టొమాటో పాస్తాకి కావాల్సిన పదార్థాలు: పాస్తా 1 కప్పు, బేసిల్ ఆకులు 4, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, మిక్స్డ్ హెర్బ్స్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, రెడ్ చిల్లీ ఫ్లేక్స్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, తేనె 1 టేబుల్ స్పూన్, నూనె 2 టేబుల్ స్పూన్లు. బేసిల్ టొమాటో పాస్తా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె వేసి వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, బేసిల్ ఆకులు, వెల్లుల్లి ముక్కలు, టొమాటో ప్యూరీ, ఉడికించిన పాస్తా, కొద్దిగా నీళ్లు వేసి బాగా కలుపుకున్న తర్వాత అందులో మిరియాల పొడి, మిక్స్డ్ హెర్బ్స్, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, సరిపడా ఉప్పు వేసి కలుపుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత చివరిగా సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి తేనె వేసి గార్నిష్ చేసుకుంటే టేస్టీ బేసిల్ టొమాటో పాస్తా రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దామా మరి? ఓకే, చాలా సెటిల్డ్గా ఉంది అండ్ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే ఎప్పుడు సాసెస్ కాకుండా లేకపోతే మైనీస్ సాస్ ఇలానే వేసుకుంటూ ఉంటాము, వైట్ సాస్. అలా కాకుండా చక్కగా టొమాటో ప్యూరీతో చేశారు, చాలా టేస్టీగా వచ్చింది. కొంచెం హనీ యాడ్ చేశారు లాస్ట్లో, కొంచెం డౌట్ ఉంది ఎలా ఉంటుంది ఏంటని. పర్ఫెక్ట్గా జెల్ అయిపోయింది అనమాట. నీకు ఎలా అనిపించింది? సో ఆ బేసిల్ ఫ్లేవర్ కూడా చాలా చక్కగా తెలుస్తుంది. సో ఆ ఫ్లేవర్ వల్ల కూడా మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట హెల్త్కి. అండ్ టమాటో ప్యూరీ ఇన్స్టెంట్గా మనం ఏది కూడా యాడ్ చేయలేదు, ఎవ్రీథింగ్ ఫ్రెష్లీ ప్రిపేర్డ్గా యాడ్ చేసాం కాబట్టి హ్యాపీగా ఏ టైంలో అయినా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ సంతోషి గారు, మంచి రెసిపీని పరిచయం చేశారు ఇవాళ. థ్యాంక్స్ అలాట్. ఓకే, సో పాస్తా అయితే చాలా టేస్టీగా ఉంది పల్లవి. సో నెక్స్ట్ నీ రెసిపీ ఏంటి? సో రెసిపీ వచ్చేసి స్ట్రాబెరీ బనానా స్మూతీ.
వావ్, సో చక్కటి కాంబినేషన్. అంటే జస్ట్ అలాగా పాస్తా తీసుకొని ఒక స్మూతీ అన్నమాట. సో పర్ఫెక్ట్. సో స్టార్ట్ చేద్దామా మరి? స్టార్ట్ చేద్దాం. ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో వెరీ సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట, బట్ ఇన్స్టెంట్ ఎనర్జీని అయితే ఇస్తాయి, ఎందుకంటే స్ట్రాబెరీ అండ్ బనానా కాబట్టి. సో చక్కగా బ్లెండ్ అయిపోతాయి అనమాట. సో స్టార్ట్ చేద్దామా మరి ప్రాసెస్? స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, స్ట్రాబెరీ అలాగే బనానా కూడా. సో ఇందులోనే కొంచెం పాలు కూడా, ఇంకొక స్పూన్ పెరుగు కూడా యాడ్ చేస్తున్నాను. సో ఇన్ కంపారిటివ్లీ పాలు పెరుగుతో ఇది కొంచెం తక్కువ యాడ్ చేస్తాం అన్నమాట, పాలు అనేది ఎక్కువ యాడ్ చేస్తాం. అవును. అండ్ అలాగే కొంచెం హనీ కూడా వేస్తున్నాం ఇందులో. సో యూజువల్గా స్మూతీస్ సో ఏ కాంబినేషన్స్ యూస్ చేస్తే బెటర్? సో నార్మల్లీ మనం ఎక్కువగా ఫ్రూట్స్లా తీసుకుంటాం కదా, బనానా కానీ అంటే కొంచెం సాఫ్ట్ కన్సిస్టెన్సీ ఉన్నవి మనం ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉండాలి. అండ్ ఎవరైతే ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటారు కదా, వాళ్ళు 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసి తీసేసుకోవచ్చు స్మూతీ లాగా. అండ్ యూజువల్గా స్మూతీస్ చాలా మంది అంటే నువ్వు అన్నట్టు ప్రోటీన్ పౌడర్ యూస్ చేస్తే కొంచెం పోస్ట్ వర్కౌట్ కానీ ప్రీ వర్కౌట్ కానీ యూస్ చేస్తుంటారు. ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే వాళ్ళకి చాలా ఫిల్లింగ్గా ఉంటుంది, లేదా వాళ్ళు కొంతమంది ఈవినింగ్ వర్కౌట్స్కి వెళ్తారు కదా, ఆ టైంలో తీసుకున్న ప్రీ వర్కౌట్ తీసుకున్న వాళ్ళు కొంచెం ఎనర్జెటిక్గా ఉంటుంది. అంటే కంప్లీట్ ప్రోటీన్ తీసుకుంటే కూడా ఇట్స్ నాట్ గుడ్ కదా. సో కొంచెం మన ఫ్రూట్స్ యాడ్ చేసుకొని అందులో 1 స్కూప్ ఆఫ్ ప్రోటీన్ పౌడర్ అంటే 2 స్కూప్స్ 3 స్కూప్స్ తీసుకునే వాళ్ళు 1 స్కూప్కి రెడ్యూస్ చేసి ప్రీ వర్కౌట్ లాగా తీసుకుంటే కనుక వాళ్ళకి చక్కటి ఎనర్జీ అనమాట. ఓకే, సో పర్ఫెక్ట్. సో ఇంకా అంతేనా, ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్? అంతే. మనం దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, యూజువల్గా ఏంటంటే ఐస్ క్యూబ్స్ ఇవన్నీ కూడా వేస్తుంటారు కదా, సో అలా అప్పుడప్పుడు యూస్ చేయొచ్చా, లేకపోతే ఐస్ క్యూబ్స్ లేకుండా ఇలా ఫ్రెష్గానే తీసేసుకుంటే బెటర్? యాక్చువల్లీ నేను ఐస్ క్యూబ్స్ ఎందుకు వేయలేదంటే ఆల్రెడీ మనం బనానా ఏదైతే యాడ్ చేసామో అది కొంచెం మూకస్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా చేస్తూ ఉంటుంది. మళ్ళీ దాంట్లో ఐస్ క్యూబ్స్ వేస్తే కోల్డ్ కానీ కాఫ్ కానీ లేదంటే నోస్ బ్లాకేజ్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి దాన్ని మనం అవాయిడ్ చేసాము, లేదా రిమైనింగ్ వాళ్ళైతే వేసుకోవచ్చు. ఓకే పల్లవి. సో యూజువల్గా ఏంటంటే మనము స్మూతీస్లో కానీ వాటిలో కానీ హనీ రీప్లేస్మెంట్ చేస్తుంటాము. హనీ కూడా కొన్నిసార్లు వేసుకోకూడదు డయాబెటిక్ పేషెంట్స్ అంటూ ఉంటారు. సో వాళ్ళు ఎటువంటి స్వీట్నర్స్, న్యాచురల్ స్వీట్నర్స్ యూస్ చేస్తే బెటర్? సో న్యాచురల్ స్వీట్నర్స్ వచ్చేసి మనకు స్టివియా ఉందన్నమాట. సో స్టివియా లీఫ్ కొంచెం జ్యూస్ లాగా చేసి దాన్ని యాడ్ చేసుకోవచ్చు. అండ్ కొంచెమే మనము యూజ్ చేస్తున్నాం హనీ కాబట్టి డయాబెటిక్ వాళ్ళు కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు నాన్ డయాబెటిక్ ఫ్రూట్స్ ఏదైనా యూజ్ చేస్తారు. వాళ్ళు మ్యాక్సిమం బనానా అవాయిడ్ చేయాలి. లైక్ యాపిల్ కానీ, ఆరెంజెస్ కానీ, అవకాడో ఫ్రూట్, కివీ ఫ్రూట్, ఈ ఫ్రూట్స్ని వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుని 1 టీ స్పూన్ ఆఫ్ హనీ యాడ్ చేయొచ్చు. ఓకే, సో ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. స్ట్రాబెరీ బనానా స్మూతీ రెడీ అయిపోయింది. యమ్మీ స్ట్రాబెరీ బనానా స్మూతీ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. స్ట్రాబెరీ బనానా స్మూతీకి కావాల్సిన పదార్థాలు: అరటిపండు 1, పాలు 1 కప్పు, స్ట్రాబెరీ 1 కప్పు, తేనె 1 టేబుల్ స్పూన్, పెరుగు 1/2 కప్పు. స్ట్రాబెరీ బనానా స్మూతీ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్లో స్ట్రాబెరీ ముక్కలు, అరటిపండు ముక్కలు, పాలు, పెరుగు, తేనె వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత చివరిగా సర్వింగ్ గ్లాసుల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన స్ట్రాబెరీ బనానా స్మూతీ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసేద్దాము. ఓకే, సో మంచి
మంచి కాంబో అనమాట స్ట్రాబెరీ అండ్ బనానా. ఎందుకంటే కొంచెం స్ట్రాబెరీ ఆ పులుపుదనం ఉంటుంది కాబట్టి బనానా అనేది కొంచెం బ్యాలెన్స్ చేసేస్తుంది. సో పర్ఫెక్ట్గా ఉంది. కొంచెం మిల్క్ అలాగే పెరుగు ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా తెలుస్తున్నాయి. స్వీట్నెస్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. సో ఎవ్రీథింగ్ కూడా చక్కగా బ్యాలెన్స్ అయ్యింది. ఎక్కువగా స్ట్రాబెరీ ఫ్లేవర్ లేదంటే బనానా ఫ్లేవర్ అలా రాకుండా చక్కగా బ్యాలెన్స్ అయింది. రెండు కూడా జెల్లప్ అయిపోయాయి చక్కగా. ఓకే, సో మరి రెండింటి న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే, సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి బేసిల్ టమాటో పాస్తా. బేసిల్లో మనకు ఆయుర్వేదిక్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే రెస్పిరేటరీ ట్రాక్కి సంబంధించి ఇన్ఫెక్షన్ అండ్ అలాగే స్కిన్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అవుతూ ఉంటాయో వాళ్ళు బేసిల్ని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండాలి. దీంతోపాటు మనకు షుగర్ అండ్ అలాగే బీపీని కంట్రోల్ చేస్తుంది, డైజెషన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది, అల్సర్స్ని కూడా తగ్గిస్తుంది. టొమాటోలో కూడా మనకు వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, బ్లడ్ ప్యూరిఫికేషన్ని చక్కగా చేస్తుంది. పాస్తా కూడా మనము వీట్ పాస్తా యూస్ చేస్తాం. ఇందులో మనకు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది, అంటే డయాబెటిక్ని చక్కగా కంట్రోల్ చేస్తుంది. షుగర్స్ ఎక్కువగా ఫ్లక్చువేట్ అవుతున్న వాళ్ళు కూడా వీటికి సంబంధించిన ప్రోడక్ట్స్ రెగ్యులర్గా తీసుకోవడం చాలా మంచిది. అందులో వాళ్ళు పాస్తా కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి స్ట్రాబెరీ బనానా స్మూతీ. స్ట్రాబెరీస్లో మనకు వైటమిన్ సి అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ కూడా ఉంటుంది. క్యాన్సర్ సెల్స్ ఫామ్ అవ్వకుండా హెల్ప్ చేస్తుంది, బాడీని కూడా చక్కగా డీటాక్స్ చేస్తుంది, ఫ్లేవర్స్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. బనానాలో మనకు మ్యాగ్నీషియం అండ్ అలాగే పొటాషియం ఎక్కువగా ఉంటాయి, క్యాలరీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి, మజిల్ బిల్డప్కి చక్కగా ఉపయోగపడుతుంది, మార్నింగ్ సిక్నెస్ని తక్కువ చేస్తుంది. బోన్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా బనానాని కొంచెం తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. మిల్క్లో మనకు కాల్షియం ఎక్కువగా ఉంటుంది, బోన్ స్ట్రెంథనింగ్ని ఉపయోగపడుతుంది. కర్డ్లో ప్రోబయోటిక్స్ ఉంటాయి, గట్ రిలేటెడ్ ఇష్యూస్ని క్లియర్ చేస్తుంది. వావ్, సో సూపర్ న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి అన్నిట్లో. సో రెండు రెసిపీస్లో అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.